ఎదురింటి ఆడపిల్ల గురుకుల పాఠశాలలో చదువుతుంటే ఆమెను ఎలా ప్రలోభ పెట్టాడో తెలియదు నారాయణరావు అనేటటువంటి కామాంధుడు అనాలా? లేకపోతే గనక అతను ఇంకే పదంతో వాడాలో కూడా తెలియట్లేదు. ఇప్పటికి 5 సార్లు ఆ ఇన్‌స్టిట్యూట్ నుండి బయటికి తీసుకొచ్చాడట. అతను పదే పదే ఒక తోట దగ్గరికెళ్తుండటం, ఆ పాపతో కాసేపు గడిపి రావడం చూసి, ఆ పాపను అత్యాచారం చేస్తున్నాడు అన్నది గ్రహించి, స్థానికులు పట్టుకుంటే నేను కౌన్సిలర్‌ని అంటూ బెదిరించి, ఆ పైన రచ్చరచ్చ చేసి, చివరికి దొరికిపోయాక జనమందరూ కొడతంటే, పోలీసులకి అప్పజెప్తుంటే, అప్పుడు కథ మార్చేసేసినటువంటి వ్యక్తి. చివరికి అతని అరాచకం అంటే స్కూల్లో ఏం తేలింది? అమ్మాయిని ఇప్పటికి 4, 5 సార్లు అట్ట పట్టుకొచ్చాడు. అతను తాత అని అమ్మాయి కూడా చెప్తోంది. ఎవరికి తాత? ఒరిజినల్ తాత అంటే వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉండేట. అంటే ఈ అమ్మాయికి సంబంధించి ఏ అవసరాన్నో పెట్టుకుని అతను లైంగికంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది పోక్సో చట్టం కింద అత్యాచారం కిందకే వస్తుంది. ఆ నిందితుడు నారాయణరావు అక్కడ పెద్ద మనిషిగా చలామణి అవుతున్నట్టున్నాడు. ఇప్పుడు అసలు నిజం బయటపడేటప్పటికి అతని మాట విన్నారు అందరూ. అతను ఏం చేశాడు, ఎట్లా దబాయించాడు, ఏంటన్నది అందరూ చూశారు. దాంతో ఇప్పుడు అతను ఇవాళ పోలీసుల దగ్గర నుంచి పోలీసులు అతన్ని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడానికి ఇంటి దగ్గర హాజరుపరుస్తారు పొద్దున్నే అయితే. వాస్తవంగా ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. పోలీసులు మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా హాజరుపరిచేందుకు తీసుకువెళ్తా ఉంటే దారిలో టాయిలెట్ కావాలంటే చెరువు దగ్గర ఆపితే, కోమటి చెరువు దగ్గర అక్కడ వర్షం వస్తుందని పోలీసులంతా ఒక పక్కన నుంచుంటే ఇతను వెళ్ళి చెరువులో దూకేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒక వెర్షన్. రెండవ పాయింట్ కోణం ఎట్లాగా ప్రొజెక్ట్ అవుతున్నదంటే, ఇప్పుడు ఎన్కౌంటర్లు చేస్తే మానవ హక్కులు ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అత్యాచారం చేసినడికి అదే చివరి రోజు అవుతుంది అన్నటువంటి ప్రభుత్వపు మాట నెగ్గించారు. అందుకోసమే వాస్తవంగా అయితే 10 తర్వాత కోర్టులో హాజరుపరచచ్చు. ఎందుకంటే నేను సాయంత్రం అరెస్ట్ చేసినప్పుడు ఇవాళ సాయంత్రం దాకా టైం ఉంటుంది. 10 తర్వాత కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంటే పొద్దున్నే ఇంటి దగ్గరికి ఎందుకు హాజరుపరచాలి? అక్కడే కావాలనే ఇది నాన్ ఎన్కౌంటర్ పోలీస్ లేపేశారు. ప్రభుత్వం చంద్రబాబు గారి మాట ఏదైతే ఉందో ఇది అత్యాచారం చేసేవాడికి అదే చివరి రోజు అవుతుంది అన్నటువంటిది నిరూపించి చూపించారు అన్నటువంటిది మరొక సర్కిల్ ప్రచారం చేసుకొస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళ కుటుంబమేమో, ఆ నారాయణరావు కుటుంబమేమో అన్యాయంగా విచారణ చేయకుండా చేసేశారంటే ఒక ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.